నమస్కారం హెచ్కే న్యూస్ ఛానల్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇరిపాక గ్రామంలో 3 రోజుల పాటు నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా ఆఖరి రోజు సోమవారం శ్రీశైలం భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దివ్య కళ్యాణం. శ్రీశైలం మల్లికార్జున స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీశైలం నుండి తీసుకొచ్చిన ఉత్సవ విగ్రహాలకు అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. శివనామ స్మరణతో మారుమోగిన ఇరిపాక శివకేశవుల క్షేత్రం ఆ పరమశివుడి ప్రతిరూపం శివలింగానికి పూలతో అభిషేకం, పంచామృతాభిషేకం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవాలు శ్రీశైలం మల్లికార్జున స్వామివారి దేవస్థానం వారి ఆధ్వర్యంలో జరపగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మణి దంపతుల పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి, తోట సర్వరాయుడు సునీత దంపతులు కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. స్ఫటిక రామలింగేశ్వర స్వామికి నిర్వహించిన ఏకాదశి అభిషేకం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. వేలాదిగా హాజరైన భక్తులందరికీ శ్రీశైలం మల్లికార్జున స్వామివారి ప్రసాదం పాకెట్స్ పంపిణీ చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, రాష్ట్ర రోడ్లు డెవలప్మెంట్ డైరెక్టర్ వెన్న శివ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.